ఢిల్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. అదేవిధంగా ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి యూరియాని ఇంపోర్ట్ చేసుకోలేకపోవటం, దేశవాళీ పరిశ్రమలను కూడా ఉత్పత్తిలో ఎక్కడా కూడా అనుకున్న సమయానికి అనుకున్న టైంకి ఉత్పత్తి చేయలేకపోవటం మూలన ఈనాడు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి యూరియా కొరత తెలంగాణను కూడా పీడిస్తుంది. మాకు చెప్పినటువంటి 9,80,000 టన్నుల్లో ఇప్పటికీ 5,30,000 మాత్రమే కేంద్ర ప్రభుత్వం సప్లై చేయగలిగింది. అది అరాకొర ప్రతి నెలలో కూడా డిఫిసిట్ పెట్టారు. ఇప్పటికి 2,30,000 డిఫిసిట్ ఉంది. అదేవిధంగా సెప్టెంబర్లో రావాల్సిన 1,60,000 కూడా ఇంతవరకు మాకు సప్లై చేయలేకపోయారు. ఇతర దేశాల నుంచి వచ్చేదాన్నే మాకు అలాట్ చేయడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ నుంచి అలాట్ చేసినటువంటి రామగుండం నుంచి కూడా మాకు ఒక బస్తా రావట్లేదు. ఎందుకంటే అది షట్ డౌన్ అయి ఉంది. లీకేజ్ అనే పేరు మీద 4 నెలలుగా రామగుండం ఎరువుల కర్మాగారం పనిచేయట్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళొక్కసారి పదే ప్రతి నెల కూడా నడ్డా గారిని తెలంగాణ ప్రభుత్వ పరంగా నేను, అధికారులు, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు కూడా పదే విజ్ఞప్తి చేస్తున్నాం. అయినా సరే అనుకున్న సమయానికి అనుకున్నంత యూరియా, వాళ్ళు చెప్పినంత యూరియా కూడా రాష్ట్రానికి పంపించలేకపోయారు. కాబట్టి రాష్ట్ర రైతాంగం కొంత ఆందోళనలో ఉంది. ఈ నెలలో కనీసం 1,60,000 కేంద్రం ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం ఇచ్చినా కూడా మా రైతాంగాన్ని ఆదుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెలే మాకు క్రిటికల్ తెలంగాణ రైతాంగానికి. అన్ని పంటలకి కూడా అవసరం. వరి కానీ, పత్తి కానీ, మిర్చి కానీ, మొక్కజొన్న కానీ అన్ని పంటలకి సెప్టెంబర్ తోటి ఆఖరి కోట వేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి రైతాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వచ్చాం. రెండోది, మొన్న కురిసినటువంటి అతి భారీ వర్షాల వల్ల 6-7 జిల్లాలు పూర్తి స్థాయిలో అన్ని శాఖల్లో నష్టం జరిగింది. ముఖ్యంగా పెద్ద ఎత్తున పంట నష్టం, రహదారులు, చెరువులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్ద ఎత్తున దెబ్బతింది. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని. అదేవిధంగా జీఎస్టీ మీటింగ్, స్లాబుల యొక్క మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కాబట్టి చేనేత కార్మికులకు సంబంధించినటువంటి వ్యవస్థ మీద ఎట్టి పరిస్థితుల్లో ట్యాక్స్ ఉండొద్దు అనేది గత ప్రభుత్వంలో నుంచి కూడా మేము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఈరోజు చేర్పులు మార్పుల్లో దాన్ని గమనంలోకి తీసుకోవాలనేది జీఎస్టీలో ప్రస్తావించదలుచుకున్నాం మా ఆర్థిక మంత్రి ద్వారా. అదేవిధంగా వ్యవసాయ పనిముట్లకు సంబంధించినటువంటి జీఎస్టీని కూడా రద్దు చేయమని చెప్పి తెలంగాణ ప్రభుత్వ పక్షాన కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి ఆయిల్ పామ్, క్రూడ్ ఆయిల్ పామ్ మీద ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది. దాన్ని పూర్తి స్థాయిలో తగ్గించారు. దాన్ని కూడా మళ్ళీ రివైవ్ చేస్తే తెలంగాణ రైతాంగంతో పాటు భారతదేశంలో ఆయిల్ పామ్ పండించే వాళ్ళందరికీ కూడా ఉపయోగం ఉంటుంది. ఇంపోర్ట్ ట్యాక్స్ని మళ్ళీ ఇంపోజ్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి వచ్చాం. ఈ రకమైనటువంటి అన్ని సమస్యల మీద, వరద నష్టం, యూరియా, అదేవిధంగా వ్యవసాయ మంత్రితోటి వ్యవసాయ పనిముట్ల మీద, డ్రిప్, స్ప్రింక్లర్ మీద కూడా ఆ రేటు సవరించి రైతాంగానికి మేలు అయ్యేటటువంటి విధానాన్ని ఈ యొక్క జీఎస్టీ మీటింగ్లో అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా డిమాండ్. మీరు మొత్తం ఈ సీజన్, అంటే ఈ వ్యవసాయ సీజన్కి ఎంత ఎరువులు అడిగారు, కేంద్రం ఎంత హామీ ఇచ్చింది, ఇప్పటివరకు ఎంత వచ్చింది? మేము 11 లక్షలు అడిగాము. 9,80,000 ఇస్తామని చెప్పారు. 5,25,000 ఇచ్చారు. ఇంకా 2,30,000 5 నెలలకు డిఫిసిట్ ఉంది. ఈ నెలలో ఇంకో 1,60,000 ఇస్తామని చెప్పి మొన్న 1వ తారీఖు చెప్పారు. దాన్ని కూడా మేము కావాలని చెప్పి మా డిమాండ్. ఇప్పటి వరకు ఇచ్చిన దాంట్లో అనేక అవకతవకలు జరిగినాయి. అదేవిధంగా రాష్ట్రంలో ఎరువుల పంపిణీలో పూర్తిగా విఫలమయ్యారు. ఇది బ్లాక్ మార్కెట్కి సరఫరా అవుతుందనేది మీ మీద వస్తుంది. తెలంగాణలో అవకాశం లేదు. మాది ఎప్పుడు ఆన్లైన్లో డీలర్ కానీ, ప్యాక్స్ కానీ, ఆగ్రోస్ కానీ ఎవరు అమ్మింది ఆ సాయంత్రానికి డిపార్ట్మెంట్కి లెక్క చెప్పాలి. జిల్లా కలెక్టర్ల దగ్గర డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీలర్ దగ్గర ఎంత స్టాక్ ఉంది, ఈరోజు ఎంత అమ్మాడు అనేది. కాకపోతే కొన్ని ఇండస్ట్రీస్ కూడా యూరియాను వాడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఇండస్ట్రీస్ మీద కూడా మేము నిఘా పెట్టి వాటి మీద కూడా విజిలెన్స్ తోటి రైడ్స్ చేపించి యూరియాని పక్కదారి పోకుండా చూస్తున్నాం. తెలంగాణలో అవకాశం తక్కువ. ఆ ఒక్క తెలంగాణలోనే కదా, భారతదేశ వ్యాప్తంగా రైతాంగం ఈరోజు రహదారుల మీద ఉన్నారు అని అంటే
దాని అర్థం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా, తెలంగాణ వైఫల్యమా పెద్దలు గమనించాలి. చైనా నుంచి మాకు ఇంపోర్ట్ రావాల్సినటువంటి 30 లక్షల టన్నులు రాలేదన్నారు. రష్యా అదేవిధంగా ఇరాక్ యుద్ధం మూలాన ఎర్ర సముద్రం నౌకాయానం క్లోజ్ చేసింది కాబట్టి ఆ దేశాల నుంచి వచ్చేటటువంటి ఇంపోర్ట్ కూడా రాలేదు. భారతదేశం ఎప్పుడు కూడా 70% ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉంది, 30% దేశీయ ఉత్పత్తి మీద ఆధారపడి ఉంది. దేశీయ ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గింది. అన్ని కంపెనీలు నాగార్జున ఫర్టిలైజర్స్ కావచ్చు, రామగుండం కావచ్చు, 4-5 నెలలుగా అవి ఉత్పత్తిలో లేవు. కాబట్టి వీటన్నిటి కారణాలు కేంద్ర ప్రభుత్వం ముందు చూపలేకపోవటం, దాన్ని గమనించి బయట నుంచి తెచ్చుకునే వేరే అవకాశాలు పరిశీలించకపోవటం, దేశీయ ఉత్పత్తిని కూడా పెంచలేకపోవటం, వాళ్ళ యొక్క నిర్లిప్తత కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే ఈనాడు భారతదేశ రైతాంగం మొత్తానికి యూరియా కొరత రావడానికి ప్రధాన కారణం. మాకు ప్రాథమిక అంచనా నిన్నటి వరకు 2,25,000, 30,000 ఉండొచ్చు అనుకున్నాం. నిన్నటి నుంచి ముఖ్యమంత్రి గారు అన్ని శాఖల అధికారులకి, అన్ని డిపార్ట్మెంట్ల యొక్క పూర్తి స్థాయి నష్టాన్ని డీటెయిల్ ఎస్టిమేట్స్ తోటి పంపించమని చెప్పాం. ఈరోజు ప్రాథమిక నివేదికతోటి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన ఇవ్వదలుచుకున్నాం. అడుగుతాం. లాస్ట్ ఇయర్ కేంద్ర ప్రభుత్వం వచ్చింది, మంత్రులు వచ్చారు, కేంద్రం కమిటీ వచ్చింది, పరిశీలించారు, నష్టం జరిగిన మాట వాస్తవం అని చెప్పారు, 1 పైసా కూడా ఇవ్వలేదు. అదే పద్ధతి పునరావృతం కాకుండా పోయినసారిది ఇవ్వాలి. ఈ సంవత్సరాన్ని కూడా మేము ప్రాథమిక అంచనాలతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వదలుచుకున్నాం. దాన్ని కూడా గమనంలో తీసుకొని కేంద్ర కమిటీని పంపించి వెంటనే అసెస్ చేసి తెలంగాణ రాష్ట్రానికి నష్టపరిహారం పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఈసారి అది గమనంలోకి తీసుకోమని చెప్పి మా డిమాండ్. మీరేమో ముందు చూపు కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదన్నారు, కానీ తెలంగాణ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్ల వాళ్ళ రైతులు రోడ్డు మీదకి ఎక్కారు, కొంతమంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. మేము మార్చి నుంచి ఖరీఫ్ ప్లాన్ వేరే ఉంటుంది, రబీ ప్లాన్ వేరే ఉంటుంది. రబీ అయిపోగానే ఖరీఫ్లో అడుగుతాం, మార్చిలో మీటింగ్ జరుగుతుంది. ఏప్రిల్లో ఇంత ఇస్తాం, మేలో ఇంత ఇస్తాం, జూన్లో ఇంత ఇస్తాం, జూలైలో ఇంత ఇస్తాం, ఆగస్టులో ఇంత ఇస్తాం అని చెప్పారు వాళ్ళు. ఆ ప్లాన్ ప్రకారంగా ఏ నెలకు ఆ నెల ఇచ్చే వాతావరణం ఉండేది. కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అనేక ఈ సమస్యల మూలాన వాళ్ళు వాస్తవాలు చెప్పే స్థితి ఇప్పటికీ లేదు. మొన్ననే నడ్డా గారు చెప్పారు, కేంద్ర మంత్రులు కూడా చెప్పారు, యుద్ధాల మూలాన ఇంపోర్ట్ మేము చేసుకోలేకపోయాం, సమస్య ఉన్నమాట వాస్తవం. అయినా సరే దేశవాళీగా ఉత్పత్తి అయ్యేదైనా సరే తెలంగాణకి ఈ నెలలో ఇస్తేనే ఉపయోగం. కాబట్టి మీరు ఇంపోర్ట్ చేసుకుంటారా, దేశవాళీ ఉత్పత్తి ఇస్తారా మాకు అవసరం లేదు, వెంటనే మాకు ఈ నెలలో మీరు చెప్పినంత ఇవ్వమని చెప్పి మా డిమాండ్. రామగుండం నుంచి తీసుకోవచ్చు అని చెప్పేసి, రామగుండం 4 నెలల నుంచి పని జరగట్లేదు, ఇంకో 15 రోజుల దాకా ఉత్పత్తి జరగదు. నేను ఆ అధికారులను కూడా పిలిచాను, ఆ ఎండీని పిలిపించాను, సీఈఓని పిలిపించాను. ఏంటి అంటే ఆ లీక్ అయ్యేది ఆగట్లేదు, పదే జరుగుతుంది. మొన్న ఒక్కరోజు మేము స్టార్ట్ చేస్తే మళ్ళీ లీక్ అయింది, అమోనియా లీకు. కాబట్టి దాంతో మేము నడపలేము, ఇంకొక 15 రోజులు పట్టుద్ది. మాకు డెన్మార్క్ నుంచి వచ్చి దాన్ని సెట్ చేయాలంటారు. అవసరమైతే రేపు ఢిల్లీలో వాళ్ళ యొక్క యాజమాన్యం ఉంటే వాళ్ళని కూడా పిలిచి మాట్లాడాలనేది మా ఉద్దేశం. ఈరోజు డీటెయిల్ ఎస్టిమేట్తో అన్ని శాఖలు నా దగ్గర వ్యవసాయ శాఖకు సంబంధించి ఉంది, R&B, ఇరిగేషను, పంచాయతీరాజ్ అన్ని డిపార్ట్మెంట్లతోటి మధ్యాహ్నానికి నివేదిక తీసుకొని ఆర్థిక శాఖ కార్యదర్శిని అదేవిధంగా డిజాస్టర్ కార్యదర్శిని అరవిందన్ రమ్మని చెప్పాము. 4 ఆ నివేదికని కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తాం. అక్కడ హిల్స్ అడ్డం వస్తాయి అని చెప్పి, విండ్ రోజ్ ఇంకా దానికి అనుకూలంగా లేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. ఈరోజు నౌకాయాన అది విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కలవదలుచుకున్నారు. గతంలో అప్పుడు ఖమ్మం, భద్రాచలం లాంటి ప్లేస్లలో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. మరి ఆ ఫండ్ ఇప్పటి వరకు ఎందుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు సార్? అప్పుడు అంచనా వేసి అది నువ్వు కేంద్రాన్ని అడగాల్సిన సమస్య, నన్ను అడిగితే నేను. మేము పదే డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర మంత్రి గారు సాక్షాత్తు వచ్చారు, ఆయన గారు అన్నీ చూశారు, నష్టం జరిగిన మాట వాస్తవం అని చెప్పారు. కేంద్ర కమిటీ వచ్చి అసెస్ చేసింది, ఇంత శాంక్షన్ చేస్తే సముచితమని కూడా చెప్పింది. కేంద్రం ఇవ్వలేదు, ఇవ్వని దాన్ని కూడా మళ్ళీ మేము ఈరోజు డిమాండ్ చేయదలుచుకున్నాం. ఈరోజు GST మీటింగ్ అయిన తర్వాత మేము అడిగేది నడ్డా గారిని ఫస్ట్ ఎరువులకు సంబంధించి.
పంట నష్టానికి సంబంధించి హోంమంత్రి గారికి ఇవ్వాలని, అదేవిధంగా క్రూడ్ పామ్ ఆయిల్కి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రిని అడగాలని, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఈ జిఎస్టీకి సంబంధించి ఇంపోర్ట్ ట్యాక్స్కి సంబంధించి కూడా ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేయాలని, మా కొత్తగూడెం అదేవిధంగా ఆదిలాబాద్ రైలు విమానాశ్రయాలకు సంబంధించి రామ్మోహన్ నాయుడు గారిని కలవాలని, అదేవిధంగా పాండురంగాపురం నుంచి కిరోండోలకు శాంక్షన్ అయినటువంటి రైల్వే లైను భద్రాచలం వరకైనా ప్రాధాన్యత ఇచ్చి ఆ 16 కిలోమీటర్లైనా స్టార్ట్ చేయమని చెప్పి అడగటానికి రైల్వే మంత్రిని కూడా వీలైతే కలవాలని, వీళ్ళందరినీ కూడా అపాయింట్మెంట్ అడిగాము. క్యాబినెట్ ముందు కానీ లేకపోతే వీలైతే రేపు అందరినీ కలిసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు ఎరువులు, పంట నష్టం, ట్యాక్సేషను, ఇతర సమస్యల మీద ఆ మంత్రులందరినీ బట్టి గారు, నేను, దక్షిణ భారతదేశంలో అది కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది, తెలంగాణలో మేము మొన్ననే మొదలుపెట్టాం కాబట్టి మా దగ్గర తక్కువ ఉంది. అయినా కూడా రేపు రాబోయే 3-4 సంవత్సరాల్లో వీఆర్ ఇన్ ద నెంబర్ 1 ఇన్ ద కంట్రీ ఆయిల్ ఫామ్లో. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ పెట్టి ఎడిబుల్ ఆయిల్ మీద వాళ్ళు చేయాల్సింది చేయకుండా ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం మూలాన భారత రైతాంగానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రైతాంగానికి నష్టం జరుగుతుంది. దాన్ని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం. అది మళ్ళీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుచుకున్నాం. దానికి మినిమం ధరలన్న ప్రకటించి మినిమం గ్యారంటీ ప్రైస్ 25,000 టన్నుకుంటే భారతదేశంలోనే 70 లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్ సేద్యం చేసుకునే అవకాశం ఉంది. ఒక తెలంగాణలోనే 15 నుంచి 20 లక్షల ఎకరాలు యోగ్యమైనటువంటి భూములు ఉన్నాయి. గతంలో తెలంగాణకి ఆయిల్ ఫామ్ వేసే అవకాశం లేదు, కేవలం ఆంధ్ర రాష్ట్రానికే ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో. అటువంటిది తెలంగాణ రాష్ట్రం మొత్తం 31 జిల్లాల్లో కూడా ఈ పంట వేసుకునే అవకాశం వచ్చింది. అంతా పంట చేతికి వస్తుంది. అన్ని జిల్లాల్లో ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది. ఈ దశలో ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తెలంగాణ రైతాంగానికి ఇబ్బందికరంగా. కాబట్టి దయచేసి మళ్ళీ ఇంపోర్ట్ డ్యూటీని ఇంపోర్ట్ చేసి తెలంగాణ రైతాంగాన్ని కాపాడాలనేది మా డిమాండ్. అందరికీ నమస్కారం. తీసేయండి ఇక.